అంచేతన ఏమిటంటే ఈ ముక్క చాలా జాగ్రత్తగా వినండిరా మీరు. ఆచ్యాత్ర పాశ్చాత్యత్వే పారమార్థికత్వ చిత్రతే అంటోంది. అంటే ఏమిటనమాట, మనకి జీవితంలో ఈ పారమార్థిక చింతన అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా చాలా ముఖ్యమయ్యా. ఇప్పుడు మన లైఫ్కి ఆక్సిజన్ అంత ముఖ్యమో ఈ పారమార్థిక చింతన కూడా అంతే ముఖ్యము అంటోంది శాస్త్రం. కానీ ఇప్పుడు మనం చూస్తే మనకేం కనపడుతుంది, మన ప్రజానీకానికి అంతటికీ పారమార్థిక చింతన బదులు ఈ పదార్థ చింతన పెరిగిపోయింది. అవునరా, మీరంతా ఈ జీవితకాలం యావత్తు ఈ హలోక సుఖాల్లో వెంపర్లాడుతూనే కాలం గడిపేస్తారా? రేపు పొద్దున్న అలాంటప్పుడు రేపు బాబ్చీ తన్నేసిన తర్వాత అయినా ఆ దేవుడి దగ్గరికి చేరాల్సిందే కదా. అప్పుడు ఆ పెద్ద ఆయన ఎరా నీ జీవితకాలంలో నువ్వు ఏమి సాధించావు అని అడిగితే ఏం చెబుతావా? ముప్పొద్దులా కమ్మగా భోజనం చేశాను స్వామి అని మహా గొప్పగా చెప్పుకుంటావా? చిద్బాధానం సకల భోజ్య సమన్వితం యోగక్షేమం వహామ్యహం అన్నారు. ఎంతసేపు జిహ్వా చాపల్యంతో నవకాయ రుచులతోటి కాలక్షేపం చేస్తూ పోతే ఇక నీకు పారమార్థిక చింతనకి అవకాశం ఎక్కడిదిరా? ఎంతసేపు తిండి అవేనా? జిహ్వా జిహ్వతే తృప్తే అంటోంది ఉపనిషత్తు. అంటే ఏమిటనమాట, జిహ్వా చాపల్యంతో నువ్వు వెంపర్లాడావంటే రవరవాది నరకాలు పొందుతావురా శుంఠా అని చెబుతోందనమాట. ఇక అమ్మాయి హనుమాయమ్మ కాస్త మనసు పెట్టి వినాలమ్మా. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? పక్క వాళ్ళతో లోకాభిరామాయణం మాట్లాడడానికైతే ఇక్కడ దాకా రావటం ఎందుకు? వచనం సత్కారక్షేపం శూన్ృతత్వాయ కల్పతే అంటోంది శాస్త్రం. అబ్బే అలా కాదండి, పూర్వకాలంలో హిమాలయాల్లో ఋషులు ఏమీ తినకుండా ఒట్టి గాలి తింటూ బతికేవారంట. అది ఎంతవరకు నిజమో అని కూర్మారావు గారిని అడుగుతున్నాను, అంతేనండి. ఇటువంటి సూక్ష్మమైన ఆధ్యాత్మిక రహస్యాలని సాక్షాత్తు నీ ఎదురుగా ఉన్న నాలాంటి జ్ఞానిని అడిగి తెలుసుకోవాలి తప్పితే ఎవడో కుర్మారావుని చపాతీరావుని అడిగితే ఏం తెలుస్తుందమ్మా నీ అజ్ఞానం. కానీ నేను ఒకటే చెబుతున్నా, మనిషి అనేటువంటి వాడికి సంకల్ప శుద్ధి ఉండాలే. కానీ నువ్వు ఇందాక అన్నావు చూడు, గాలి భోజనం చేసైనా సరే 1000 సంవత్సరాలైనా బతకచ్చు. ఏమనుకుంటున్నావు? అమ్మో 1000 ఏళ్ళే? అమ్మో 1000 ఏళ్ళే అని అట్ట నోరు ఎలబెట్టి చూడటం కాదు. ఋష్యానేన సంకల్పం అనితర సాధ్యం అన్నారు. ఆధ్యాత్మిక బల సంపన్నులకి అసాధ్యమైనదంటూ ఏమీ లేదయ్యా అని అర్థం. అది తెలుసుకో ముందు. గురువుగారు, హనుమాయమ్మ గారు ఏదో తెలియక అడిగారు. తమరు ప్రవచనం కానివ్వండి, కంటిన్యూ ప్లీజ్. ఓకే ఓకే. కాబట్టి అశాశ్వతమైనటువంటి శారీరక సుఖాలని మనం కాసేపు పక్కన దోసి నాకు మోక్ష మార్గమే ప్రధానం అని మనమే గట్టిగా చెప్పుకోవాలి. ఓకే, కంటకావృతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటువంటి క్రమంలో ఏమిట్రా నీ గోళ? ఓ వేళ పడా లేదు నీకు. వీడు మా వంటవాడండి, వీడికి అసలు ఒక సమయం సందర్భం మర్యాద మనన్న ఏమీ తెలియదు. సర్లే వీడితో ఎందుకు, ఏమిట్రా నీ గోళ చెప్పు. మధ్యాహ్నం భోజనానికి ఏమనమంటారు? అది చూశారుగా, ఇది వరస. ఒక వేళ పాడా లేదు, ఎప్పుడు తిండి 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 తిండి. ఏదో ఏరా నన్ను అడగటం ఎందుకు పో. అలాగేనండి, వెళ్ళమంటారా? అరే 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 రారా నాయన, ఒక్క నిమిషం. మళ్ళీ నీ ఇష్టం ఇచ్చింది ఏదో తగలబెడతావు. నేను తినలేక చావాలి. అడ్డమైన తిండు నాకు సైన్స్ చావు అని నీకు తెలుసు కదా. అందుకే మరి అడిగింది. సరేలే, తెలివితేటలు. నువ్వేం చేస్తావంటే మంచి నవనవలాడే వంకాయలు తీసుకో, దొరుకుతున్నాయిగా. గుత్తి వంకాయ కూర చేయి, బెండకాయ సాంబార్ పెట్టు, బాగా గుమగుమలాడాలి. సరే, దోసకాయ పప్పు దొండకాయ వేపుడు ఎట్టగో చేస్తావు అనుకో, మెంతి మజ్జిగ పెట్టరా. మెంతి మజ్జిగ పెట్టు, చాలా రోజులు తిని. తర్వాత మన దాంతోపాటు ఇగో సొరకాయ బండ పచ్చడి నూరుతావుగా, 4 పచ్చిమిరకాయలు ఎక్కువ వేయి. నీ సమయం పోయింది. పోతావే. ఇంకా ఏంటండి? అన్నిట్లో ఉప్పు తక్కువ వేసి చప్పగా ఎడవకు, తర్వాత తినలేక చావాలి, జిహ్వ చచ్చిపోతుంది. సరే గానీ అప్పడాలు ఉన్నాయిగా, మెడ్రాస్ అప్పడాలు. ఉన్నాయి. సరే, ఓ పని చేయరా, ఇప్పుడు పాయసం చేసి చాలు లేదు, సేమియా పాయసం చేయరా. ఈ జీడిపప్పు వేసి. ఇదెందుకు, అక్కడ లోపల ఉన్నాయిగా. ఓ పని చేయి, అమలాపురం రాజా గారు పంపించిన చక్కెరపేళ్ళు అరటిపళ్ళు ఉన్నాయిగా, ఉంచు, అవి కూడా ఉంచు. మిగతా ఐటమ్స్ తర్వాత చూద్దాం లేపో. అన్ని నీకోసం పక్కన పెట్టుకోక, మళ్ళీ వండించుకునేవన్నీ బాగా వండించుకొని శుభ్రంగా తింటాడు, అందరినేమో తినొద్దంటాడు.
తినేది ఈ నోరే, తినద్దనేది ఈ నోరే. ఏమిట్రా కొనుగుడు? ఇప్పటికైనా వెళ్ళమంటారా ఉండమంటారా అని. ఇదర్రా సంగతి. ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక విషయం మీద మనం మాట్లాడుకుంటూ ఉంటుంటే పాయసంలో పుడకలాగా ఈ డిస్టర్బెన్స్ ఒకటి. అంతేనా నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలన్నిటికీ మనం దూరంగా ఉండాలి. తప్పదు. పొరపాటున ఈ మాయలో పడ్డావా ఇక అంతే సంగతులు. మఠాష్ బూడిదలో పోసిన పన్నీరే. అంతేనా? ఎంతసేపు నీ భుక్తి సంగతే చూసుకుంటుంటే నీ ముక్తి సంగతి ఎవడు చూస్తాడు? నీ మెట్ట వేదాంతం వినే వాళ్ళుంటే ఎన్నైనా చెప్తావు. హనుమాయమ్మ గారు ఆయన పక్కనే ప్లేట్లో పెట్టుకొని మనకు ఒక్కటి కూడా పెట్టకుండా తింటూనే ఉన్నాడు. మనకి దిగువ చేపలు ఏమి ఉండకూడదు అంటూ ఆయన మహారాజులు వెళ్ళి ఆర్డర్ ఇస్తున్నాడండి. ఎన్ని ఐటమ్స్ అబ్బా చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఆకలి దంచేస్తుంది. ఏం తిండి ఏం మెను? 5 స్టార్ హోటల్ మెనూ గురు. తన ఒక్కడి పొట్ట గురించి ఆలోచించుకునే ఈయన ఒక గురువేనా? బాగా చెప్పారండి. అసలు మనం ఆయన కంటికి ఎలా కనబడుతున్నాం? మనకు ఉండదు ఏమిటి ఆకలి. ఒరే 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 ఏమిట్రా అజ్ఞానంగా మాట్లాడారంటే కళ్ళు పేలిపోతాయి. గురువునే తినద్దంటారా మీరు? అది కాదు గురువు గారు. మేము చెప్పేది ఏంటంటే ఆ వంట ఏదో నిక్షేపంలా చేయించండి. కాకపోతే ఆ భోజనం ఏదో మీతో పాటు మాకు కూడా పెడితే మేము కూడా కడుపు నిండా మీతో పాటు తింటాం. అంటే కంపెనీ ఇస్తామన్నమాట. ఏమిట్రా మీరు మాట్లాడేది? మూఢమాతులైన మీకును సకల శాస్త్రాలు ఔపోసన పట్టిన నాకును సాపత్యమా? అంతే మరి, పొట్ట నిండితేనేగా పురాణ కాలక్షేపం. మీరు మాత్రం నౌకాయ రుచులతో సుస్థిగా భోంచేచ్చే. మాకు పెట్టకుండా అన్ని ఐటమ్స్ చేయించుకు తినేద్దామనే ఆశ. అప్పడం ఒరే ఇప్పుడు ఈ పళ్ళెం ఉంది, దీంట్లోంచి ఓ 4 జీడిపప్పు పలుగులు నేను సరదాగా నోట్ వేసుకుంటా అంటే మీరు కూడా ఇట్లా వేసుకుందామనే. అజ్ఞానం రా. ఆత్మజ్ఞానం కలిగినటువంటి పరమ గురువునరా నేను. పరిపూర్ణ జ్ఞానసిద్ధిని పొందడం వల్ల నేను ఏమైనా తినొచ్చు, ఎంతైనా తినొచ్చు. అర్థం కాల? పరమ అజ్ఞానులు అవడం చేత మీకు ఆ అర్హత లేదురా నాయన. ఏం చేస్తాం? ఐఎమ్ హెల్ప్లెస్. మీరు కేవలం నా ప్రవచనామృతాన్ని గ్రోలుతూ జన్మ సార్థకం చేసుకోవాలంతే. యూ హ్యావ్ నో అదర్ గో. ప్రవచనామృతం అజ్ఞానాంధకారం నభూత్వా నధ్యతే చెత్త. ఆపవయ్యా, నీలాంటి నకిలీ గురువుల వల్ల మంచి గురువులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. మరి ఇప్పటికే మన టైం వేస్ట్ అయింది, వెళ్దాం పదండి. అవును, ఆకలి దంచేస్తుంది. నువ్వు ఇగో ఒరే ఒరే నేను చెప్పే మాట వినండి రా. ఆగండి ఆగండి. వెళ్ళిపోయారు లేండి. వెధవాని వెధవా, అసలు ఇదంతా నీ వల్లే. యువతలో నేను ప్రవచనంలో బిజీగా ఉంటే ఏమన్నామంటారండి అనుకుంటూ వచ్చి పానకంలో పుడకలా తయారయ్యా. నేను తయారయ్యాను సరే, అప్పుడే పొమ్మంటే పోయేవాడినిగా. ఇది వండు అది వండు అంటూ డీటెయిల్డ్ గా లిస్ట్ ఎవరు చెప్పమన్నారంట? నాకే ఎదురు సమాధానాలు చెబుతారా? ఏది Escape! కరెక్ట్?